జై శ్రీరామ్. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరయుగంలో పూజలు. ఇవి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో కేవలం కలియుగంలో నామస్మరణ వల్ల మనకి ఇటువంటి ఫలితాలన్నీ లభిస్తున్నాయి. ఇంతటి విశిష్టతను, నామస్మరణ యొక్క విశిష్టతను, తారక మంత్రం, శ్రీరామ నామ తారక మంత్రం యొక్క విశిష్టతను గుర్తించి శ్రీరామదండు అనే ఒక భజన టీం అనేక సంవత్సరాలుగా అనేక క్షేత్రాలలో, నివాసాల్లో, గృహాల్లో కేవలం ₹1 తీసుకుని రవాణా ఖర్చులు కానివ్వండి, కళాకారుల ఖర్చులు కానివ్వండి, ఆర్కెస్ట్రా ఖర్చులు కానివ్వండి, అన్నీ వాళ్ళే పెట్టుకుని కేవలం ₹1 తీసుకుని సుమారు 700 భజనలు ఇప్పటి వరకు చేయడం జరిగింది. అయితే కొత్తగా జంజీకి ఈ భజన్ని దగ్గర చేయాలన్న ఉద్దేశంతో 6th జూన్ ఇంపీరియల్ గార్డెన్ సికింద్రాబాద్లో భజన్ వైబ్స్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం జంజీకి మన సనాతన ధర్మాన్ని దగ్గర చేయటం, అదేవిధంగా నామస్మరణ యొక్క విశిష్టతను అందరికీ తెలియజేయటం. జనరల్గా మనం ఒక 10 మంది భజన చేస్తేనే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, కానీ ఒక 3,000 మంది ఒకేసారి శ్రీరామనామాన్ని పలికితే ఎంతటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, ఎంత థాట్ పొల్యూషన్ తొలగిపోతుంది, ఎంత ఎనర్జీ వస్తుంది, ఎంత స్పిరిచువల్ ఎనర్జీ అక్కడ డెవలప్ అవుతుంది అనేది మనం ఒకసారి ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగ్. కాబట్టి ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇది కేవలం జంజీని ఉద్దేశించి చేసే ప్రోగ్రామే కాదు, అన్ని వర్గాల వారిని, ముఖ్యంగా అన్ని వయసుల వారిని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కాబట్టి కుటుంబ సమేతంగా యువకులను కూడా తీసుకొచ్చి కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థన. ఈ శ్రీరామదండులో కేవలం ఒక ప్రొఫెషననే కాకుండా దీంట్లో డాక్టర్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఇలా అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు ఈ శ్రీరామదండు భజన టీంలో ఉన్నారు. కాబట్టి మనం కూడా అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. ముఖ్యంగా జనరల్గా హిందువుల్లో ఇప్పుడు ఒక నెగిటివ్ మాట మనకి ఏం తెలుస్తుంది, హిందువుల్లో ఐక్యత ఉండదు, యూనిటీ ఉండదు, ఇలాంటి ఒక టాక్ మనకి వినిపిస్తుంది. కాబట్టి మనలో ఐక్యత ఉందని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే స్పందన ఉండదు, రియాక్షన్ ఉండదు, దేనికి స్పందించరు అన్న ఒక పాయింట్ కూడా ఉంది. కాబట్టి ఇది కూడా తప్పు. మనలో యూనిటీ ఉంది, మనలో స్పందన ఉంది అని మనం నిరూపించుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఈ ఈవెంట్లో మనం అది నిరూపించుకోవాలి. మన హిందువుల ఐక్యత ఉందని నిరూపించుకోవాలి. మనం దేనికైనా స్పందిస్తాం అనేది కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దీనికి ఒక టికెట్ పెట్టడం జరిగింది, అది ₹299. కారణం ఏంటంటే దీని ద్వారా వచ్చే ఏదైతే అమౌంట్ ఉందో అది మన సనాతన ధర్మానికి నిరంతరం కృషి చేసే వాళ్ళకి సపోర్ట్గా, ఫైనాన్షియల్ సపోర్ట్గా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మనం అనేక అనవసరమైన ఖర్చులు పెడతా ఉంటాము రకరకాలుగా. ఇది ఒక ధర్మానికి ఉపయోగపడే కార్యక్రమం, ధర్మాన్ని సపోర్ట్ చేసే కార్యక్రమం, మన సనాతన ధర్మానికి ఎంతో మేలు చేసే కార్యక్రమం. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కింద పేర్కొన్న లింకుల ద్వారా మీరు టికెట్ బుక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ కూడా షేర్ చేయండి. దీన్ని ఇంకా ఎక్కువ పబ్లిసిటీ అయ్యేటట్టు చేయండి. మొత్తం ఆ రోజు మొత్తం హౌస్ఫుల్ అవ్వాలి అనేది మా ఉద్దేశం. చివరిగా నా ఒక్క మాట ఏంటంటే, స్వామి వివేకానంద ఒక కొటేషన్ అంటారు, మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కాబట్టి మనం ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేద్దాం. శ్రీరామదండు ఇప్పటి వరకు ఏదైతే 700 భజన కార్యక్రమాలు చేసి మన సనాతన ధర్మానికి కానీ మన నామస్మరణకి కానీ ఎంతో కృషి చేశారో వాళ్ళకి మనం రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం టికెట్ బుక్ చేసుకుని మన కుటుంబ సమేతంగా అక్కడ ఉండి మన సనాతన ధర్మాన్ని బలోపేతం చేద్దాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే శ్రీరామ నామ స్మరణ జరుగుతుందో అక్కడ అంజలి భక్తుడై హనుమంతుడు, ఆంజనేయ స్వామి అక్కడ ఉంటారు. కాబట్టి ఆ హనుమత్ దర్శనం మనకి అక్కడ లభిస్తుంది. కాబట్టి మనం ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరం దిగ్విజయం చేద్దాం. జై శ్రీరామ్.